यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। శ్రీరామచంద్ర శ్రీరపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంభూరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:17. తిథి సప్తమి తెల్లవారుజామున 4:59 వరకు. నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 12:47 వరకు. వర్జం రాత్రి 2:09 నుంచి 3:56 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:37 నుంచి 12:27 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం: బుధవారం సామాన్యంగా శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది. అయితే ఈ సప్తమి ప్రయుక్తంగా సూర్య పూజ చేయడం కూడా ఒక విధానం. సూర్యుడిని ఆరాధించడం వలన ఆరోగ్యం లభిస్తుంది. పాయసం నివేదన చేయాలి. ఆ పాయసం కూడా నీళ్లు అసలు కలపకుండా బియ్యానికి నెయ్యి రాసి ఆ బియ్యం పొంగుతున్న పాలలో వేసి అలా వండినటువంటి పాయసాన్ని మనం ఆ సూర్యనారాయణమూర్తికి నివేదన చేస్తాం. సూర్య నమస్కారాలు చేస్తాం. ఎందుకంటే నమస్కార ప్రియ సూర్య అని. శ్రీరాముడిని ప్రార్థించడం ద్వారా, పూజించడం ద్వారా సత్ప్రవర్తన పెరుగుతుంది, మనలో సద్గుణాలు పెరుగుతాయి. నేటి ఆణిమత్యాలు. గుడిలో దీపం వెలిగించే ముందు చీకటి నిండిన మన మదిలో ఒక దీపం వెలిగించుకుందాం. అజ్ఞానము, భయము అక్క చెల్లెళ్ళ వంటివి. ఒకదాన్ని తరిమేస్తే రెండోది వెంటే వెళ్ళిపోతుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గకారవాచక ప్రియ గణేశ అన్నారు. గకార మంత్రం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. గకార వాచకం జ్ఞాన శబ్దానికి సూత్ర ప్రాతిపదికగా ఉన్నది కాబట్టి ఓం గం గణపతయే నమః అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడాను నిత్యం కూడాను ఆరాధన చేసినట్లయితే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. గణేశునికి ప్రీతివంతమైనటువంటివి 21. 21 సంఖ్య గురుతత్వానికి సంబంధించింది. ఆయన చక్కటి విద్యాప్రదాత కూడాను. అందుకే విద్యార్థుల పాలిటి కల్పతరువు అన్నారు. గణపతిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి కవిత్వం, వాక్శుద్ధి, చక్కగా వ్రాసేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా ఈయన నాట్యాచార్యుల పాలిట నాట్య గణపతిగా కూడాను చక్కటి యోగాన్ని ఇస్తాడు. మొట్టమొదటిసారిగా ప్రతి పూజలోనూ అగ్రస్థానం ఇచ్చేది ఆ గణేశునికే కదా. ఆ గణేశుని ధ్యానం చేసేటప్పుడు పసుపు ముద్దతో ధ్యానం చేస్తాం. అమ్మ చేతి పసుపు ముద్ద ఆగమాల సారమమ్మ అన్నట్టు ఆ తల్లి పార్వతీదేవి సృష్టించింది కదా గణపతిని. అందుచేత ఇంత విశిష్ట లక్షణాలున్న గణపతిని నిత్యం ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఆ స్వామి ఏది అనుకుంటే అది ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. చేసి అక్షరలక్షలు చేతులెత్తి ఎంత పిలిచినగాని నీ చంతరాని దివ్య పదముల ముక్కోటి దేవతలను
పిలిచి నీ ముందు నిలుపు నీ తెలుగు భాష. ఎవరైనా సద్గురువులు ఏదైనా గొప్ప మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని నిష్ఠగా నియమంగా అక్షర లక్షలు జపించినా కూడా ప్రత్యక్షం కానటువంటి దేవతలు తెలుగు భాషలో 4 పద్యాలు చదివి పిలిస్తే తప్పకుండా వస్తారు. మీకు కావలసినటువంటి వరాలు ఇస్తారు. ప్రతి పద్యము కూడా ఒక మంత్ర సమానమైనటువంటిది. తెలుగు భాషలో మహాకవులు రాసినటువంటి పద్యములు ఆ స్థితిని కలిగి ఉన్నాయి. చేసి అక్షర లక్షలు చేతులెత్తి ఎంత పిలిచినగాని మీ చెంతరాని దివ్య పదముల ముకోటి దేవతలను పిలిచి నీ ముందు నిలుపుని తెలుగు భాష. ఆ శివపదంలో, బ్రహ్మపదంలో, విష్ణుపదంలో, ఇంద్రపదంలో ఉన్నటువంటి ఆ దేవతలందరినీ కూడా నీ ముందుకు వచ్చి నిలబెట్టేటువంటి శక్తి గలది ఈ తెలుగు భాష. ఈ తెలుగు భాషలో మహాతపస్సంపన్నులైనటువంటి కవులు రాసిన పద్యాలు గనక వాటిని ప్రార్థనా పద్యములుగా చేసి మీరు ఆ ఇష్టదేవతలను ప్రార్థించినట్లయితే తప్పకుండా వారు తెలుగు పద్యంతో ప్రార్థించినందుకు గాను తేలికగా తొందరగా వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. సంతతిని పొంది దంపతుల్ సారమొసగు జోలపాటలు పాడి పద్యాలు నేర్ప తల్లిపాల సాటి అయి సంతానమునకు బలము పుష్టిని కలిగించు తెలుగు భాష. ఈ తెలుగు భాషలో చక్కని జోలపాటలు ఉన్నాయి. ఆ జోలపాటలను గనక శిశువులకు ఆ పాటలు పాడుతూ నిద్రపుచ్చినట్లయితే ఈ మధురమైన ఈ శబ్దములను వింటూ అద్భుతమైన భావములు కలిగినటువంటి ఈ భాష చాలా శక్తివంతంగా వారి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ మధురమైన శబ్దములను విన్న శిశువులు జీవితాంతము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కారాన్ని వారు నిరంతరం కలిగి ఉంటారు. అలా వారికి ఆ సంస్కారాన్ని కలిగించేది ఈ తెలుగు భాష. తల్లిపాలు చిన్నప్పుడు త్రాగినటువంటి పిల్లలకు ఎంతటి బలము, పుష్టి, ఆ తల్లి సద్గుణములన్నీ ఎలా వచ్చి చేరతాయో ఆ తల్లిపాలు తాగే వయసులో ఈ తల్లి భాషలో ఉన్నటువంటి జోలపాటలు విన్న శిశువులకు అంతకు అంత రెట్టింపు బలము, సద్గుణములు కలుగుతాయి. కనుక ఈ తల్లి భాషలో ఉన్న జోలపాటలను చిన్నారులకు పాడండి. వారికి మరింత శక్తిని, సద్గుణములను కూడా మీరు చేకూర్చినటువంటి వారవుతారు. సంతతిని పొంది దంపతుల్ సారమొసగు జోలపాటలు పాడి పద్యాలు నేర్ప తల్లిపాల సాటి అయి సంతానమునకు బలము పుష్టిని కలిగించు తెలుగు భాష. అందుకనే మనమందరం మన పిల్లలకు తెలుగులో జోలపాటలు పాడుదాం, తెలుగు పద్యాలు నేర్పుదాం, మనమందరం తెలుగులో మాట్లాడదాం, తెలుగులోనే వ్రాద్దాం. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నాకున్నది నీ ఒక్కడవే ఉమానాథ, ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ. జయశంకర పార్వతీపతే మృడశంభో శశిఖండ మండనా మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అమ్మ పార్వతీదేవి దృఢమైనటువంటి దీక్షతో తపస్సు చేస్తూ ఉండగా ఎప్పటికీ ఆ తపస్సు ఫలించడం లేదు. అమ్మ నిరంతరం తపశ్రమ చేత కృషిస్తూ ఉండడాన్ని గమనించినటువంటి తల్లిదండ్రులు మేనాదేవి, హిమవంతుడు తదితరమైనటువంటి పర్వత పరివారం అంతా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ తపస్సు ఇంకా చాలించు అని చెప్తున్నారు. అతోహి నిర్వికారత్వాత్ త్వామాదాతుం వరాం హరః నాగమిష్యతి దేవేసి తం కథం ప్రార్థయిష్యసి. నిర్వికారుడైనటువంటి ఆ పరమేశ్వరుని వరుడుగా నువ్వు తీసుకురాలేవు, ఇంకేమి ప్రార్థించగలవు? అతను ఇంక నిన్ను వివాహమాడడానికి రాలేడు సుమా. ఇప్పుడు శివుని చేపట్టడం అనేటువంటి ప్రయత్నం అనేది ఇది వ్యర్థం. ఎలాగో అంటే గగనస్థో యథాచంద్రో గ్రహీతుం నహి శక్యతే
తథైవ దుర్గమం శంభుం జానేహి త్వమిహ నఘే. ఓ పాపరహితురాలా అనఘే అని సంబోధిస్తున్నారు ఇక్కడ. అంటే ఏ దోషము లేని తల్లి ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి గ్రహించడం ఎంత కష్టమో శివుని చేపట్టడం అనేది అంతే కష్టము అని ఇక్కడ మేనా సహితుడైన హిమవంతుడు చెప్పడమే కాకుండా ఇతర పర్వతములు కూడా చెప్తున్నాయట. సహ్యాద్రి, మేరు పర్వతము, మందర పర్వతము, మైనాకుడు, క్రౌంచాద్రి ఇవన్నీ కూడా ఈ విధంగా బోధిస్తే అప్పుడు అమ్మవారు మందహాసం చేస్తూ చెప్తున్నారు. ఆ చెప్పేటప్పుడు కూడా ఒక ప్రశాంతమైన చిత్తంతో దృఢమైన విశ్వాసంతో సమాధానం చెప్తున్నారు. ఉవాచ ప్రహసంత్యేవ హిమవంతం శుచిస్మిత. ఇక్కడ శుచిస్మిత అన్నప్పుడు నిష్కపటమైనటువంటి మందహాసం కలిగి ఆ తల్లి మాట్లాడుతున్నదిట. ఇక్కడ మనం గమనించవలసినది, సాధారణంగా ఒక సాధన చేస్తూ ఉంటే ఎప్పటికీ ఫలించడం లేదని నిరాశ కలుగుతున్న సమయంలో ఆత్మీయులైన వారు వచ్చి ఇంకా వెనక్కి వచ్చాయని చెప్పినప్పుడు ఆ మాట నాసరాగా తీసుకుని కూడా సాధన నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ఉండవచ్చు. అలాంటి సమయంలో కూడా దృఢంగా నిలబడాలి. సాధకులకి అమ్మవారు బోధిస్తున్న ఒక అద్భుతమైన అంశం ఇది. అందుకే సాధన దశలో ఇంకా ఫలితం రావట్లేదని నిరాశకూడదు, దృఢంగా నిలబడాలి. చుట్టూ ఉన్నటువంటి వారు ఎన్ని మాట్లాడినా మరింత నైరాశ్యాన్ని చూపించినప్పటికీ కూడా తాను అది విఫలమవుతుంది అనేటువంటి భావాన్ని పెట్టుకోకుండా ఒక విధమైనటువంటి సాఫల్య భావంతోనే సాధన చేయాలి. ఇది ఈ అంశంలో సాధకుడు తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి సందేశం. ఇక్కడ అమ్మవారు తన దృఢ నిశ్చయాన్ని ఎంత చక్కగా చెప్తున్నారంటే, పురాప్రోక్తం మయా తాత మాతక్కిం విస్మృతం త్వయా అధునాపి ప్రతిజ్ఞాంచ శృణుధ్వం మమ బాంధవా. నేను మీకు చాలా కాలం ముందే చెప్పాను కదా తండ్రి, ఓ తల్లి, అంతేకాదు ఓ బంధువులారా, ఇప్పుడు కూడా చెప్తున్నటువంటి మాట వినండి. విరక్తోసౌ మహాదేవో ఏన దగ్ధో ఋషాస్మరః తం తోషయామి తపసా శంకరం భక్తవత్సలం. ఆ మహాదేవుడు విరక్తుడైతే అయి ఉండవచ్చుగాక, మన్మధును కూడా తగలబెట్టిన వాడైతే కావచ్చుగాక, అలాంటి స్వామిని నేను తపస్సుతో సంతోషింపజేస్తాను. ఎందుకంటే ఆయన భక్తవత్సలుడు, శంకరుడు. ఇక్కడ శబ్దములు చాలా అద్భుతంగా ప్రయోగించాడు వ్యాసదేవుడు. శంకరం భక్తవత్సలం, శంకరుడు భక్తవత్సలుడు, ఆయన్ని నేను తపసా తోషయామి, తపస్సుతో సంతోషింపజేస్తాను. అయితే నేను ఆయన తపస్సుతో మెప్పిస్తాను అన్నది కూడా అహంకారం అవుతుంది. కానీ అలాంటి అహంకార భావం లేకుండా ఇక్కడ శంకరం భక్తవత్సలం అని చెప్పడంలో ఔచిత్యం ఉన్నది. ఆయన భక్తవత్సలుడు, నేను భక్తితో తపస్సును ఆచరిస్తే ఆయన భక్తికి సంతోషిస్తాడు, సంతోషించి శంకరుడవుతాడు. శంకరుడు అంటే శుభాన్ని కలిగించేవాడు, శాంతిని కలిగించేవాడు. అందుకు భక్తవత్సలుడు శుభాన్ని కలిగించడమే స్వభావముగా కలవాడు గనకనే నా తపస్సుకు ఆయన తప్పకుండా సంతోషిస్తాడు. ఇది భగవంతుడు భక్తికి వశ్యుడవుతాడు. ఇటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి భగవంతుని యందు. అంతేగాని ఇంకా అనుగ్రహించడం లేదు, ఆయనేం దేవుడు అనేటటువంటి వాడు ఏనాటికి భగవంతుని అనుగ్రహం పొందలేడు. అచంచలమైన దీక్ష ఉండాలి భగవత్ సాధనలో. సర్వే భవంతో గచ్చంతు స్వం స్వం ధామం ప్రహర్షితాః. మీరేమీ నా పట్ల దిగులు పడవద్దు, సంతోషంగా మీ మీ నివాసాలకు వెళ్ళండి. భవిష్యత్యేవ తుష్టోసౌ నాత్ర కార్యా విచారణ. పరమేశ్వరుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. ఇది శ్రద్ధ అని చెప్పబడుతున్నది. తాను చేస్తున్న సాధన తప్పకుండా ఫలవంతమవుతుంది అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఇది శ్రద్ధలో ప్రధానమైన భూమిక. అలాంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు మాత్రమే సాధనని సఫలం చేసుకోగలడు. అందుకు అమ్మ అటువంటి భావాన్ని చెప్పింది. పైగా దగ్ధోహి మదనో ఏన దగ్ధం గిరిర్వనం తమానయిష్యే చాత్రైవ తపసా కేవలేనహి. ఏ పరమాత్మ మన్మథుని దహనం చేసి ఇక్కడున్న వనాన్ని కూడా తగలబెట్టాడో తన కోపాగ్నితో, ఆ పరమాత్మని ఇక్కడికి నేను రప్పిస్తాను. ఎలాగూ తపసా కేవలేనహి, కేవలము తపస్సు చేత మాత్రమే రప్పిస్తాను. తపో బలేన మహత సుసేవ్యో హి సదాశివ. చక్కని మాట ఇక్కడ చెప్పింది, సుభాషితం లాంటి మాట ఇది. తపోబలేన మహత సుసేవ్యో హి సదాశివ. గొప్పదైన తపోబలంతో సదాశివుని సేవించాలి. అంటే తపస్సునే బలంగా తీసుకుని సేవిస్తే తప్పకుండా స్వామి ప్రసన్నుడవుతాడు. జానీధ్వం హి మహాభాగా సత్యం సత్యం వదామి వహ. ఇది సత్యం సత్యం, అదే ముమ్మాటికి ఇది సత్యం సుమా అని చెప్పి తిరిగి వాళ్ళు ఏం చెప్తారా అని వినకుండా వెంటనే నేత్రములు మూసుకుని తపోదీక్షలో మౌనంగా ఉందిట తల్లి. అంటే ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు, మీ నుంచి వినడానికి అంతకంటే లేదు, మీరు మీ ఇళ్లకు వెళ్ళవచ్చు, నా పట్టుదలతో నేను సాధన చేస్తాను అని చెప్పింది. పైగా ఆభాష్య చైవం గిరిజాచ మేనకాం మైనాక బంధుం పితరం హిమాలయం. ఈ విధంగా బంధువులందరికీ చెప్పి
తుష్టిం బభూవాసు సుభాషిణి శివ సమందరం పర్వతరాజ బాలిక. పురాణాల్లో కవిత్వం అనేటువంటిది కానీ పరిశీలన చేస్తే అది ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ వ్యాసదేవుడు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు అమ్మవారి స్థితినంటే, తుష్టిం బభూవాసు సుభాషిణి శివ. సుభాషిణి అంటే చక్కని పలుకులు పలికేటువంటి శివ, శుభస్వరూపుడైన అమ్మవారు ఒక్కసారి మౌనం వహించారట. చక్కని పలుకుల తల్లి మౌనం వహించింది అని చెప్పడంలో అందం ఏంటంటే, అంతవరకు చక్కగా పలికి ఇంకా ఆ పలుకులు వినడానికి అవకాశం లేకుండా మౌనం వహించింది. అప్పుడు ఇంకా చేసేదేమీ లేక మొత్తం పర్వత పరివారం కూడా వారి వారి ఇళ్లకు వెళ్ళినది. ఇక్కడ తపస్సుకి ఎన్నెన్ని రకాల విఘ్నాలు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలో అనేది ఇందులో గ్రహించవలసిన అంశం. ఒకటి, ప్రతికూల భావనలు అనేక రకాలుగా వస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు ఆత్మీయులు ఎంతో ప్రేమగా వచ్చి మన మీద జాలి పడ్డట్లు కూడా కనబడుతూ ఉంటుంది. అవి కూడా తపస్సుని దెబ్బతీస్తాయి. ఎవరైనా ఉపవాసం చేద్దాం అనుకున్నప్పుడు, ఎప్పుడు మధ్యాహ్నం వేసే ఆకలి ఉపవాసం చేస్తాం అనుకున్నప్పుడు పొద్దుటి నుంచి వేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో ఎవరో బంధువులు జాలిగా చూసి, అయ్యయ్యో ఎంత నీరస పడిపోయేవో, ఈ ఉపవాసం ఈసారికి మానేయకూడదు అనగానే ఆ మాటను ఆసరాగా తీసుకుని, సరే ఈసారికైతే ఉపవాసం వదులుతాను కానీ మరోసారి ఇలా ఉంటే కుదరదు అని ఆసారి ఉపవాసానికి ఎగనామం పెట్టేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఇలా సాధనలో ఒక్కొక్కప్పుడు ఆత్మీయత కూడా దెబ్బతీస్తుంది, ప్రేమ కూడా దెబ్బే సాధనకి. అలా ఇక్కడ ఆత్మీయుల ప్రేమ మోహ రూపంలో ఇక్కడ అడ్డు తగులుతూ ఉంటే అమ్మవారు దాన్ని కూడా అధిగమించి మరింత పట్టుదలతో ఉన్నారు. ఈ పట్టుదలలో ఉన్న భావాలు రెండు గమనించాలి. ఒకటి, అనుకున్నది సాధించే వరకు నేను తప్పకుండా తపస్సును కొనసాగిస్తాను అనేటువంటి దృఢత్వంతో పాటు ఈ తపస్సు తప్పకుండా సిద్ధి పొందుతుంది అనే అఖండమైన విశ్వాసం. ఆ విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. ఈ రెండింటినీ అమ్మ ఇక్కడ కనబరిచి ఆ దృఢమైనటువంటి తపోదీక్షలో ఉన్నది. ఆ తపోదీక్ష రాను రాను మరింత తీవ్రతరమైనది. ఒక తపస్సు సాగుతూ ఉంటే ఒక తేజస్సు ఉద్భవిస్తుందట. పైగా ఆ తపస్సు కానీ ఫలించకపోతే ఆ తేజస్సు మరింత తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉన్నది. అలాగే అమ్మవారి యొక్క తపో తీవ్రత ముల్లోకాల్లో వ్యాపిస్తున్నది. ఇలాంటి వర్ణనలు మనకు పురాణాల్లో కనబడుతుంటాయి. ఒకరు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపో తీవ్రత వల్ల ముందు ఎంతో ప్రసన్నంగా ఉన్నటువంటి స్థితి క్రమంగా ఒక ప్రచండంగా మారే అవకాశం ఉన్నది. ఎందువల్ల ఇది అంటే, ఎవరైతే తపస్సు చేస్తున్నారో వారు విశ్వమంతా వ్యాపించిన పరమాత్మను తమ హృదయంలో ఉంచి ధ్యానం చేసి తపస్సు చేస్తుంటారు. ఆ స్థితిలో వారి శరీరానికి కలిగే తాపమంతా విశ్వానికి కలుగుతూ ఉంటుంది. ఇది ఒక స్థితి. అదేవిధంగా ఇక్కడ పార్వతీదేవి యొక్క తపో తీవ్రతతో ముల్లోకాలు కూడా తాపం చెందుతూ ఉన్నాయి. పైగా అమ్మవారు తపస్సు ఫలిస్తే దేవతల కోరిక నెరవేరుతుంది. వారికి కావలసినటువంటి తారకాసుర సంహారానికి అవసరమైన కుమారస్వామి జననం సిద్ధిస్తుంది కనుక వారి కోరిక వారికి ఉన్నది. దానికి తోడు ఇప్పుడు ఈ తపో తీవ్రత యొక్క తాపంతో పరితప్తం అవుతున్నది ముల్లోకములు కూడా. అందుకు దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణువుని సహాయంగా తీసుకుని కైలాస పర్వతానికి చేరి స్వామిని స్తుతిస్తూ ఉన్నట్ట. స్వామి, నువ్వు తొందరగా అమ్మవారి ఏళ్ల ప్రసన్నుడవై ఆమెను చేపట్టు అని చెప్తూ ఆ స్తోత్రం చాలా రమ్యముగా శాస్త్రమునందు వర్ణించబడుతున్నది. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే, యోగపట్ట స్థితం శంభుం గణేశ్చ పరివారితం తపోరూపం దధానంచ పరమేశ్వర రూపిణం. ఆ పరమేశ్వరుడు తపోమూర్తిగా ఉన్నాడు, యోగ పట్టముపై కూర్చొని ఉన్నాడు, చుట్టూ ప్రమదగణములు కొలుచుకుంటూ ఉన్నాయి. అప్పుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడైన విష్ణువు ప్రధానంగా మాట్లాడగానే అప్పుడు స్వామి మందహాసంతో వారి ఏళ్ల ప్రసన్నుడయ్యాడు. అప్పుడు ఇంద్రుడి యొక్క కోరికను వ్యక్తం చేయగానే అప్పుడు ఇంద్రుడితో చెప్తున్నట్ట, నేను చేసినటువంటి ఒక ఉపకారం మీరెవరూ గమనించడం లేదు. దగ్ధే కామే మయా విష్ణో సురకార్యం మహత్కృతం సర్వే తిష్టంతు నిష్కామా మయా సునిశ్చితం. నేను మన్మథుని దహనం చేశానప్పుడు ఆ కామం యొక్క శక్తి ఇంకా పనిచేయదు. ఎప్పుడైతే కాముడి శక్తి పనిచేయదో హాయిగా అందరూ ధ్యానము సమాధి స్థితిలో ఉండడము యోగ సాధనలు చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే సాధనకి ధ్యానానికి సమాధి స్థితికి భంగం కలిగించేది కామం. ఆ కాముడిని నేను ఎప్పుడైతే దహనం చేశానో ఇంకా మనోవికారాలకు అవకాశం లేదు కనుక మీరందరూ హాయిగా సాధన చేసుకోండి. ఎందుకంటే తపస్సుకి భంగం కలిగించేది కామం. ఆ కామాన్ని దహనం చేశాను కనుక యూయం సమాధినాతేనా మదనేన వినాసురాహ పరమానంద సంయుక్త నిర్వికారా భవంతు వై. ఇక్కడ ఒక యోగ విషయాన్ని చెప్తున్నాడు, ఒక వేదాంత విషయాన్ని చెప్తున్నాడు పరమాత్మ. ఎందుకంటే సమాధిలో ఉండే పరమానందం అది యోగానందం, అది సత్యానందం. దాన్ని అనుభవించడానికి అడ్డంకి కలిగించేవాడు మన్మథుడు. అతన్ని నేను దహనం చేశాను కనుక మీరందరూ కూడా నావలనే తపస్సులో హాయిగా ఉండండి అని చెప్పాడు. చెప్పి తాను వెంటనే
తపస్సమాధిలోకి వెళ్ళిపోయేట. ఇది ఒక అవస్థ వచ్చి పడింది వీళ్ళకి. ఒకవైపు తారకాసుడి వల్ల కలుగుతున్న బాధ నుంచి బయటపడాలని వాళ్ళ తపన, పరమాత్మ పూర్తి వైరాగ్యంలో ఉండే ఆనందం ఏంటో చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే రక్తికి కారకుడైనటువంటి వాడు మన్మథుడు, అతన్ని దహనం చేశాడు గనక వైరాగ్యంతో చక్కగా సాధన చేసుకోవచ్చు. ఎందుకంటే వైరాగ్యం కలగకపోవడం వల్లే కదా సాధనలు సాగడం లేదు. ఇప్పుడు ఆ వైరాగ్యం నేను కలిగించాను కదా, మీరందరూ కూడా సాధన చేయండి అని చెప్పాడు పరమేశ్వరుడు. చాలా లోతైన అంశం ఇది. ఎందుకంటే కామం ఎంత చెడ్డదంటే, కామం అంటూ ఉంటే దానివల్ల క్రోధం కూడా కలుగుతుంది, క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల తపస్సు భ్రంశమవుతుంది. అందుకే తపోభ్రంశానికి మూలమైనటువంటి కామాన్ని నేను జయించాను గనక మీరందరూ కూడా సాధనలో ఉండండి అని చెప్పి పరమాత్మ మళ్ళీ మౌనంగా సమాధిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా దేవతలు బెంబేలెత్తి విష్ణువుని మరొకసారి ప్రేరణ చేసేట ఇప్పుడు ఏం చేయాలి అని. అప్పుడు ఏ విధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, తమ కోరిక ఎలా నెరవేరుతుందని నందీశ్వరుని అడిగేట దేవతలందరూ. అప్పుడు నందీశ్వరుడు చెప్తున్నాడు. ఆ విషయం రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః ఆదితస్తద్యథా వృత్తం సీతాయాశ్చ విశేషతః. శ్రీరామ సుగ్రీవులు స్నేహితులయ్యారని విన్నాము కదా. రాముడి ఎదురుగా హనుమంతుడే రామకథను మొదటి నుంచి చెప్పాడు కదా. ప్రభు, మీరు చూస్తున్న వారిలో ఈ పెద్దవాడు శ్రీరాముడు, చిన్నవాడు లక్ష్మణుడు. వీరు ఇక్ష్వాకు వంశీయులు, దశరథ మహారాజ పుత్రులు. దశరథ మహారాజు రాజసూయము, అశ్వమేధం వంటి గొప్ప యాగాలు చేసినవాడు. సమృద్ధిగా దక్షిణలు ఇచ్చాడు. లక్షల కొద్ది గోవులను కూడా దానం చేశాడు. అంతటి ఆయన తన మూడో భార్య కైకేయికి మాట ఇవ్వటం వల్ల రాముడు రాజ్యాన్ని వదులుకున్నాడు. తండ్రి మాటను పాటించటానికి అడవికి వచ్చాడు. ఆయనతో పాటే సీతాదేవి అడవికి వచ్చింది. రామునికి ఎవరు ఏ కొంచెము మేలు చేసినా మర్చిపోడు, గొప్ప మేలు చేసినట్టుగా భావిస్తాడు. సమస్త ప్రాణికోటిని మేలు చేయటమే తన పనిగా పెట్టుకున్నటువంటి ప్రభువు. ఇతడు పూజించదగిన వాడు. ఐశ్వర్యవంతునిగా సుఖాన్ని అనుభవించవలసిన వాడు. అయితే ఇప్పుడు ఐశ్వర్యం కోల్పోయి అడవిలో తిరుగుతున్నాడు. ఒకనాడు రామలక్ష్మణం లేనటువంటి సమయంలో రావణాసురుడు రాముని భార్య సీతను అపహరించాడయ్యా. వాడు కామరూపుడు కాబట్టి రావణాసురుడు ఎవడో ఎక్కడివాడో వీరికి పాపం తెలీదు. నీ గురించి వీరికి కబంధుడు చెప్పాడు. సుగ్రీవుడు గొప్ప పరాక్రమశాలి, సమర్థుడు, సీతాన్వేషకు సమర్థుడు అని చెప్పాడు. సీతాన్వేషణ చేయాల్సిందే, మనం వెతికి పెట్టాలని అర్థం. అక్కడ మాట్లాడటం చమత్కారంగా ఒకరికొకరికి అర్థమయ్యేటట్టుగా ఒకరొకరు ఏమేమి చేయాలనేదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. నువ్వు అతని భార్యను వెతికి పెడతావని నీ సహాయం కోరి నీ వద్దకు వచ్చాడు. ఎవరు అనుగ్రహించినా వెంటనే ప్రజలందరూ కూడా సంతోషిస్తారో అటువంటి రాముడు సుగ్రీవుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాడు. రాముడు భార్యా వియోగ దుఃఖంతో ఉన్నాడు అయ్యా. సీత పతివ్రత, భర్త చెప్పిన ప్రకారం నడుచుకోనేది. రాముడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, ఎప్పుడూ వదిలి ఉండేది కాదు. రాముడు తపస్సు చేయాలనుకున్నా, అరణ్యంలో నివసించాలనుకున్నా, స్వర్గానికి వెళ్ళాలనుకున్నా ఆమె రాముడితోనే ఉంటుంది. రాముడి దగ్గరుంటే అది మహారణ్యమైన సీతాదేవికి పువ్వుల వనంలాగా ఉంటుంది. పక్కన రాముడు ఉండగా ఆమెకు పుట్టిల్లు కానీ అత్తగారిల్లు కానీ
జ్ఞాపకానికి రావు. రాముడున్న చోటే స్వర్గంగా భావిస్తుంది. ఆమె వియోగ దుఃఖం అసలు భరించలేదు కదా పాపం. సీత సుకుమారి, ఆమెకు ఎండ అనేది తెలియదు. బంగారు భవనాల్లో బంగారు బొమ్మలాగా పెరిగింది. అలాంటి సీత రాములు లేని చోటు నరకంలాగా భావిస్తున్నది. అంతటి అనురాగం రామునిపై కలిగి ఉందిగా. రాముడి యొక్క మనస్సు ఎలా ఆలోచిస్తుందో సీత మనస్సు కూడా అలాగే ఆలోచిస్తుంది. రాముడి ప్రాణమే సీత, సీతా ప్రాణమే రాముడు. ఇప్పుడు రాముడి ప్రాణమైన సీతను రావణాసురుడు దొంగతనంగా అపహరించుకొని పోయాడయ్యా. సీతను వెతకటంలో నీ సహాయం కావాలని రామకథను రాముడి పరంగా సుగ్రీవుడికి చెప్పాడు హనుమంతుడు. అన్ని ధర్మాలు తెలిసినవారు, పరాక్రమవంతులైనటువంటి రామలక్ష్మణులు చూసి సుగ్రీవుడు సంతోషించాడు, చాలా సంతోషించాడు. అది రామకథను హనుమంతుడే చెప్పటంతో సుగ్రీవుడు ఇంకా సంతోషించాడు. సీతారామాభ్యాం నమః.